మన దేవుని దయ. అవును బుజ్జమ్మ, ఎట్లాగూ రాజకీయం చేయాలని కాయస్ పడుతున్నావు కదా. అవును, ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కూడా ఒడిచిపోయాయి, ఇంకేం చెప్తా. ఓ పంజయ్, అచ్చేటి సర్పంచ్ ఓట్లలో నిలబడు. ఊకో అమ్మ, పోయి నన్ను సర్పంచ్ కమ్మని మంచి సలహా ఇస్తున్నావు. అయ్యో, సర్పంచ్ అంటే ఏందిరా? ఊరికి ప్రథమ పౌరుడు, తాను చెప్పిందే వేదం. 5 ఏళ్ళు వెళ్ళినాక ప్రథమ పౌరుడి పరిస్థితి ఎట్లున్నదో చూడు ఒకసారి. ఈ గత 5 సంవత్సరాల నుండి మేము చేసినటువంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని అశ్రద్ధ చేసి మాకు నిధులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేసింది. సర్పంచుల పరిస్థితి కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. 5 ఏండ్లు నేనే రాజు నేనే మంత్రి, ఊరికి అన్ని నేనే అని ఉరుకులాడి ఇంత పెద్ద గ్రామ పంచాయతీ రోడ్లు మోరీలు అన్ని పనులు చేపిస్తే బిల్లులు రాక గిట్ల కట్టిన గ్రామ పంచాయతీకి తాళమేసి నిరసన చేసే పరిస్థితి వచ్చింది. తాజా సర్పంచ్ కాకపోయినా దిగిపోయిన మాజీ సర్పంచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోళ్లమద్ది ఊరికి 5 ఏండ్లు సర్పంచ్గున్నాడట. అప్పులు సప్పులు చేసి ఊరును బాగు చేస్తే పదవి దిగిపోయిందాక కూడా అప్పటి బిల్లులు రాకపోగా నెల జీతం కూడా 3 ఏండ్లది ఇంతవరకు రాలేదట. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పెండింగ్లనే పడ్డాయట. ఇక చేసేదేం లేక కట్టించిన గ్రామ పంచాయతీ ఆఫీస్కు తాళం పెట్టి నిరసన తెలిపిండు. సర్పంచ్ ఉన్నప్పుడు బాగానే ఉంటది గాని దిగిపోయి అప్పుల పాలైతే లోకమేమంటారు? అమ్మో, ఎచ్చులకు పోయి ఎల్లెలకల పడ్డాడు అని మనిషికో మాట అంటారా? దానికి తోడు ఇంటోళ్ల పోట్లు మామూలుగుంటాయా? వాళ్ళు వేసుకున్న తెల్ల బట్టలెనక గిన్ని బాధలు కానరాకుండా దాచుకుంటున్నారు మాజీ సర్పంచులు. కనీసం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా సర్పంచ్లకు వచ్చే పెండింగ్ బిల్లులను వెంబడి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం.